వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఈ నెల 3న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రానున్న వారం పాటు ఏపీలో భారీ, తెలంగాణలో మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో వానాకాలం ప్రారంభమై నెల గడుస్తున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడంతో రైతులంతా జూలై, ఆగస్టుపైనే ఆశలు పెట్టుకున్నారు. అయితే వాతావరణ శాఖ వెల్లడించిన సమాచారం ఆధారంగా జూలైలోనూ పెద్దగా వర్షాలు పడే అవకాశం లేదని అధికారులు చెప్పడం రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తుంది. జూన్లో ఏకంగా 17 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణలో మొత్తం 131.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. 111.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 5 జిల్లాల్లో 50% పైగా లోటు ఉంది. గడిచిన 5-6 రోజులుగా కురిసిన ఓ మోస్తరు వర్షాలతో కొన్ని జిల్లాల్లో లోటు శాతం కొంతవరకు తగ్గింది. ఖమ్మం, ములుగు, నల్గొండ, నారాయణపేట, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో మాత్రం సాధారణంగా కంటే కొంచెం ఎక్కువగా వర్షాలు పడ్డాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ సందీప్. సో భారత వాతావరణ శాఖ అయితే తెలంగాణలకు భారీ వర్ష సూచన అందని కూడా హెచ్చరిక జారీ చేసింది. జూలై 8వ తేదీ వరకు ఈ 7 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అవకాశం ఉందని కూడా ఐఎండీ వెల్లడించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఖమ్మం ఈ జిల్లాలో మొదటి 2 రోజులు అంటే రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురుస్తాయని, ఈ జిల్లాలతో పాటు హైదరాబాద్, జిహెచ్ఎంసీ పరిధిలోని చాలా ఏరియాలో కూడా వర్షాలు భారీగా పడతాయని కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచనలు చేసింది సందీప్. ఇక తెలంగాణలో ఈ రోజు నుంచి 8వ తేదీ వరకు మాత్రం విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎందుకంటే నైరుతి ఋతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయి. దీనికి తోడు ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లోని వాతావరణంలో కూడా మార్పులు వేగంగా జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా వర్షాలైతే కురిసే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో 2 రాష్ట్రాల ప్రజలు, అటు అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం అధికారులు కూడా సూచన చేశారు. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. సో వాతావరణ మార్పుల వలన మొదటి 2 రోజుల్లో తీవ్రంగా ఉంటుందని, ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. ఈ రోజు కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో అధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో రాజధాని హైదరాబాద్ తో పాటు ఇటు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నల్గొండ, సూర్యాపేట జిల్లాలో కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షం అయితే కురిసే అవకాశం ఉంది సందీప్. ఇక జూలై 3, 4 తేదీల్లో కూడా వర్షాల తీవ్రత కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. జూలై 3న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో ఈదురుగాల తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. జూలై 4న రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి. ఇక జూలై 5న వాతావరణంలో మరింత తీవ్రమైనటువంటి మార్పులు జరిగే అవకాశం ఉంది. జూలై 5వ తేదీన ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు దాదాపు అన్ని జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని కూడా ఐఎండీ అయితే చాలా స్పష్టంగా చెప్పింది. ఇంకా నిరంతరంగా కురిసేటువంటి భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, డ్రైనేజీలు పొంగిపోరడం, నగరాల్లో రహదారులు, ట్రాఫిక్ అంతరాయం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. సో వాహనదారులకు
ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. బలమైన గాళ్ల కారణంగా పాత ఇండ్లు గాని, రేకుల ఇండ్లు గాని, హోర్డింగ్లు, విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు కూలిపోయే ప్రమాదం ఉన్నటువంటి పరిస్థితులలో వీటికి దూరంగా ప్రజలు కూడా ఉండాలంటున్నారు. జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితులలో అటు విద్యుత్ సరఫరాకు, తాగునీటి వ్యవస్థ కూడా ఆటంకాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆయా శాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని అటు ప్రభుత్వం సూచిస్తుంది. ఇక జిహెచ్ఎంసీ సహా స్థానిక మున్సిపల్ సంస్థలు, పోలీసులు, దాంతో పాటు R&B శాఖ, రైల్వే శాఖ సమన్వయంతో ముందస్తు రక్షణ చర్యలు చేపట్టడం వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులైతే రావని కూడా ప్రభుత్వం కూడా ఆయా శాఖల అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసింది. సో ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనుకున్నంత స్థాయిలో అయితే వర్షం పడలేదు సందీప్. ఎందుకంటే కురవాల్సిన వర్షం ఇప్పటి వరకు ఎక్కువగా కురవకపోవడంతో కూడా రైతాంగాలు అయితే తీవ్రమైనటువంటి ఆందోళన ఉన్నారు. ఇప్పటికీ పంటల సాగు కూడా చాలా గణనీయంగా తగ్గింది. సో ఇలాంటి పరిస్థితులలో భారీ వర్షాల కోసం అయితే రైతాంగం ఎదురు చూస్తుంది. ఎందుకంటే చాలా లోటు వర్షపాతం మనకు ఇప్పటికీ కొనసాగుతుంది. సో ఈ పరిస్థితులలో భారీ వర్షాలు అయితే కురవాలని కూడా రైతాంగం కోరుకుంటున్నప్పుడు కూడా ఆశించిన స్థాయిలో అయితే వర్షం పడడం లేదు. అయితే గత 2 రోజుల నుంచి అయితే నిన్నటి నుంచి కూడా వాతావరణంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కంప్లీట్ గా కూడా మనకు వర్షాకాలానికి సంబంధించినటువంటి వాతావరణంలో మార్పులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సందీప్. అంటే గత 3-4 రోజుల వరకు కూడా వాతావరణం మేఘావృతమై చల్లగా ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే అధికంగా వర్షపాతం మనకు నమోదు కాలేదు. సో దీంతో మనకు భారీ స్థాయిలో ఎక్కడ కూడా అంటే హైదరాబాద్ సిటీ మినహాయిస్తే జిల్లాలో ఎక్కడ కూడా భారీగా వరదలు వచ్చి వాగులు ప్రవహించినట్టు భారీగా వరదలతోటి చెరువులు నిండిన దాఖలాలు కూడా ఎక్కడా లేవు. సో ఇప్పటి వరకు కూడా ప్రధాన నదులైనటువంటి గోదావరి నది, కృష్ణా నదికి సంబంధించినటువంటి నది ప్రవాహం కూడా ఈ వానాకాలంలో ఎక్కడ కూడా కాలేదు. అంటే కానీ అనుకున్నంత స్థాయిలో అది భారీ వర్ష రూపానికి మారకపోవడంతో వరదలు రావడం లేదు. ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో వర్షం పడ్డటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించడం లేదు. దీంతో రైతాంగం తీవ్రమైనటువంటి ఆందోళన ఉంది. ఇప్పటికే ఈ వర్షం అయితే తీవ్రమైనటువంటి లోటులో కొనసాగుతుంది. వ్యవసాయానికి కూడా తీవ్రమైనటువంటి సంక్షోభ పరిస్థితి ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తున్నట్టుగా కూడా వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే వర్షాలు ఎక్కువ కురవడం వలన కూడా వేసుకోవాల్సినటువంటి పంటలు కూడా చాలా మంది రైతులు ఇప్పటి వరకు వేసుకోలేదు. దాంతో పాటు కొంతమంది ఆలస్యంగానైనా వేద్దామని చూస్తుంటున్నారు. సో మనకు 2 రకాల అంటే వాతావరణ పరిస్థితులను బట్టి 2 రకాలుగా ప్రజలైతే రైతాంగం అయితే పంటలు వేస్తుంటే, ఒకటి వర్షాధారాన్ని ఆధారంగా చేసుకునేటువంటి పంటలు, రెండవది ఆయకట్టు ద్వారా వచ్చేటువంటి సాగునీరుతోటి పండించేటువంటి పంటలు, మూడవది బావులు, బోర్లు అంటే భూగర్భ జలాల ద్వారా పండించుకునేటువంటి పంటలు. సో ఈ పరిస్థితులలో ఇప్పుడు ఎందుకంటే వానాకాలంలో ఎక్కువగా వర్షాన్ని ఆధారంగా చేసుకునే పంటలు ఉంటాయి. ముఖ్యంగా పత్తి పంట చాలా కీలకమైనది దానికి. సో ఇప్పటి వరకు కూడా పత్తి విత్తనాలు నాటినటువంటి రైతులు ఇంకా ఆ భూమిలో పత్తి విత్తనాలు చాలా వందలాది ఎకరాల్లో మొలకెత్తకుండా అలానే ఉండిపోయాయి. వర్షాలు పడ్డ కొన్ని చోట్ల మొలకెత్తాయి, కానీ మొలకెత్తినటువంటి పత్తి విత్తనాలు ఇంకా ఏపుగా పెరగడానికి కావాల్సినటువంటి వర్షం కూడా పడకపోవడంతో అటు రైతాంగం అయితే పత్తి రైతాంగం ఆందోళన చెందుతుంది. సో ఇది ఇలా ఉంటే ఇక వరికి అయితే ఇంకా ఎక్కువగా మనకు నీరు అవసరం ఉంటుంది. ఒకవైపు భూగర్భ జలాలు లేని పరిస్థితులలో ఆయకట్టుకు సంబంధించినటువంటి పంటల సాగుపై కూడా అటు రైతాంగం అయితే ఆందోళన చెందుతుంది సందీప్. రైట్, థ్యాంక్స్ రాజు పటేల్.